విద్యా వ్యవస్థను సంఘ్ శాసిస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కంటితుడుపు చర్యే. చర్చకు జరిసే అమిత్ షా సభకు రాలేదు. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యలు. ఈడియట్స్ అంధభక్తులు అంటూ మాటలు. అధికార పక్ష సభ్యుల అభ్యంతరాలు. రికార్డుల నుంచి తొలగింపు. గందరగోళం మధ్య బిల్లుకు ఆమోదం. షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు. విలేకరుల సమావేశంలో రాహుల్ ఆరోపణలు. ప్రియాంక క్షమాపణలు చెప్పాలి. నిరాధార ఆరోపణలు చేసిన ఆమెను బహిష్కరించాలి. స్పీకర్కు జోషి ఫిర్యాదు. నా వద్ద వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. ప్రియాంక రైట్. ఇక నిన్న ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి భవిష్యత్తులో పేపర్ లీకేజీ జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, దానికి సంబంధించి ఎటువంటి కఠిన చర్యలు ఉండాలనే దానిపైన కేంద్రం అయితే బిల్లును అయితే ప్రవేశపెట్టింది. బిల్లు చర్చ సందర్భంగా నిన్న పార్లమెంట్లో వాడివేడి చర్చలు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి ముఖ్యంగా రాహుల్ గాంధీ అయితే తీవ్ర ధ్వజమెత్తినట్టుగా తెలుస్తుంది. విద్యా వ్యవస్థనంతా కూడా సంఘ్ శాసిస్తోందని చెప్పి ఆయన ఆరోపణలు విమర్శలు చేసినట్టుగా తెలుస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కేవలం అది ఒక మామూలుగా తప్పించుకునేటువంటి చిన్న చర్యలాగా ఆయన అయితే అభివర్ణించారు. ఇక అమిత్ షా ఈ యొక్క చర్చకు భయపడి రాలేదని, అలాగే ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు పైన రాహుల్ మాట్లాడారు. అలాగే ఈడియట్స్ అంధభక్తులు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాని రికార్డు నుంచి కూడా తొలగించారు. దీంతో అధికార పక్ష సభ్యులు తీవ్రంగానైతే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ గందరగోళం మధ్యన బిల్లునైతే ఆమోదించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని, అలాగే విద్యార్థులపైన పెల్లెట్ గన్లతో కాల్పులు జరపడం పైన ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రహ్లాద్ జోషి అయితే స్పీకర్కు ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన తనపైన ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి అయితే స్పీకర్కి ఫిర్యాదు అయితే చేశారు. దానికి సంబంధించిన దగ్గర వీడియోలు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ప్రియాంక గాంధీ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. బలమైన కూటమికి బొద్దింకల ప్రణాళిక. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా విస్తృత కూటమి. రైతులు, యువత, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తాం. సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా. రైతు నేత రాకేష్ టికాయత్తో సీజేపీ నేతల సమాలోచనలు. ఇక బలమైన కూటమికి బొద్దింకలు ప్రణాళిక అన్నట్టు ఒక అంశాన్ని అయితే చూస్తున్నాం. ఈ సీజేపీ పార్టీ మేము బలమైన కూటమికి ఏర్పడాలని చెప్పి కేవలం మోదీ సర్కార్కి అపోజిట్గా విస్తృత కూటమి ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైతులు, యువత, విద్యావేత్తలు, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని చెప్పి ఆ సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. రైతు నేత రాకేష్ టికాయత్తో సీజేపీ నేతల సమాలోచనలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. యాదాద్రిపై పార్టీతో చర్చిస్తే బాగుండేది. ఆలయ పాలక మండలి నియామకంపై అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సింది. నేతల మధ్య విభేదాల తొలగింపునకు ప్రయత్నిస్తున్నాం. పనిచేయని డీసీసీ అధ్యక్షులపై చర్యలు తప్పవు. ఇకపై 45 రోజులకు ఒకసారి పీసీసీ సమన్వయ కమిటీ భేటీ. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి అధ్యక్షతన సమన్వయ కమిటీ తొలి సమావేశం. హాజరైన సీఎం రేవంత్, బట్టి, ఉత్తమ్, సీతక్క తదితరులు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలి. బట్టి. అత్యంత ప్రమాదకర స్థితిలో కాళేశ్వరం బ్యారేజీలు. ఉత్తమ్. రైట్. నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడినటువంటి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యాదాద్రి పార్టీకి సంబంధించిన పాలక మండలిని ఎన్నిక చేసేటప్పుడు పార్టీతో చర్చిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ యొక్క పాలక మండలిలో లోకల్ స్థానికులకు ఎటువంటి చోటు ఇవ్వలేదు. అలాగే అసలు రాజకీయాలకు అతీతంగా కానీ కొంతమంది ప్రాంతీయేతరులను కూడా దీంట్లో చోటు కల్పించారన్న ఒక పెద్ద ఎత్తున నిరసన అయితే వచ్చాయి. అసహనం కూడా వ్యక్తమైంది. దానిపైన ఆయన కూడా పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది అని చెప్పి ఆయన సూచించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక అందరి నేతల మధ్య విభేదాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలిసింది. ఇక డీసీసీ అధ్యక్షులు ఎవరైతే పనిచేయారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని, 45 రోజులకు ఒకసారి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఉంటుందని చెప్పి ఆయన చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. ఇక మీనాక్షి అధ్యక్ష సమన్వయ కమిటీ తొలి సమావేశం అయితే నిర్వహించారు. ఇక దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, అలాగే ఉత్తమ్, సీతక్క తదితరులు కూడా హాజరైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రమాదకర స్థితిలో కాళేశ్వరం బ్యారేజ్ ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. పాలమూరు సీతమ్మ సాగర్కు లైన్ క్లియర్. పర్యావరణ అనుమతుల సాధనకు మార్గం సుగమం. 2017 మినహాయింపు నోటిఫికేషన్ చెల్లుబాటుకు సుప్రీం ఓకే. పనులు ప్రారంభించిన తర్వాత అనుమతులు పొందవచ్చు. భవిష్యత్తులో మాత్రం ముందస్తు అనుమతులు తప్పనిసరి. 2021 నాటి పోస్ట్ ఫ్యాక్టో ఆఫీస్ మెమోరాండం చెల్లదు. కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను దాటవేయలేరు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. మంత్రులు ఉత్తమ్, తుమ్మల హర్షం.
ఇక పాలమూరు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకి అయితే లైన్ క్లియర్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. పర్యావరణ అనుమతుల సాధనకు మార్గం సుగమమైనట్టుగా తెలుస్తుంది. 2017లో ఆ మినహాయింపు నోటిఫికేషన్ చెల్లుబాటుకు సుప్రీం ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత కూడా అనుమతులు పొందవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం ముందస్తుగానే అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక 2021లో నాటి పోస్ట్ ఫ్యాక్ట్ ఆఫీస్ మెమోరాండం చెల్లదంటూ కూడా చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దీనిపైన సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. దీనిపైన మంత్రులు తుమ్మల అలాగే ఉత్తమ్ హర్షం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది.